గేట్వే ఆడిటోరియంలో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై భీమ్ సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జై భీమ్ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు మరియు మేధావులు అట్లాగే జ్యుడిషియర్లో రిటైర్ అయినటువంటి జడ్జీలు ఈ రోజున ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సులో తీర్మానాలు చేశాం ఏకగ్రీవంగా. 2023లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 3 వ్యక్తుల్ని ఎస్సీ న్యాయవాదుల్ని 3 గెలిపించడానికి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ బలపరిచినటువంటి 3 న్యాయవాదులను గెలిపించడానికి హాజరైనటువంటి న్యాయవాదులందరూ కూడా పార్లమెంట్ కమిటీలు, అసెంబ్లీ కమిటీలు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అలాగే ఆల్ ఇండియా జ్యుడిషియరీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరగడానికి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఢిల్లీ వెళ్ళి ఇండియన్ ప్రెసిడెంట్ గారికి, అట్లాగే ప్రధానమంత్రి గారికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి మరి ఆ ఫౌండేషన్ బృందం అడ్వైజర్ కమిటీగా ఉన్నటువంటి రాష్ట్ర అడ్వైజర్ కమిటీగా ఉన్నటువంటి రిటైర్డ్ జడ్జీలు, అట్లాగే స్టేట్ కమిటీ బృందం వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు జరగాలని మరి ఇండియన్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ టైం సుప్రీంకోర్టు సీజే గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒక తీర్మానం చేశాం. 3వది పే బ్యాక్ టు సొసైటీ. ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతి ప్రజల కోసం న్యాయవాదులుగా మా వంతు పాత్ర పోషించడానికి ఈ రోజున ఏర్పడినటువంటి స్టేట్ అడ్వైజర్ కమిటీ సమక్షంలో రాబోయే కాలంలో ప్రతి జిల్లాలో జై భీమ్ రథయాత్ర చేసి ప్రతి జిల్లా 3 రోజులు పర్యటన చేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తరగతి ప్రజల యొక్క సామాజిక పరిస్థితుల్ని గుర్తించి భారత రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తరగతి ప్రజలకి అందవలసినటువంటి చట్టాలు, హక్కుల్ని ఈ రోజున ఏదైతే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ అమలు చేయకుండా ఉంటున్నారో వాటిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి జై భీమ్ రథయాత్ర ద్వారా ఒక నివేదికను ఇవ్వాలని ఒక తీర్మానం చేశాం.